నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని వ్యాఖ్య. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన జగన్. సీఎం జగన్ ను ఓడించడానికి మేము సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్. సైకిల్ స్పీడ్ను వైసీపీ అడ్డుకోలేదని వ్యాఖ్య. 3 పార్టీల కలయిక అన్స్టాపబుల్ బాబు వెల్లడి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5గురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని విమర్శ. అధికారం పెత్తనమంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజం. చంద్రబాబు ఒక రకమైతే పురంధేశ్వరి 100 రకాలు అన్న ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి అని విమర్శ. వీర సవార్కర్ అంటే సునీల్ గవాస్కర్ అంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం. రంజాన్ పండుగ నేపథ్యంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలంటూ పోస్ట్ పెట్టారు. నేడు రంజాన్ కారణంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. మళ్ళీ రేపటి నుంచే సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధమని తిరుగుతున్నాడు. నిడదవోలు నుంచి చెబుతున్నాం, నిన్ను ఓడించడానికి మేం సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు. సైకిల్ స్పీడ్ పెంచి తొక్కుకుంటూ ముందుకు వెళ్తాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదునెక్కుతుంది, నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప నీ బురద అంటదు. ఈ 3 కలిసిన తర్వాత ఇక అన్స్టాపబుల్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీఏ అని స్పష్టమవుతుందని అన్నారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ వారాహి గురించి చెబుతుంటే విన్నాను, కానీ ఇవాళ చూస్తున్నాను. ఇక్కడి నుంచి 3 పార్టీల తరపున సింహగర్జన చేస్తున్నాం, ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్ కు నిద్ర రాదు, గుండె పగిలిపోవటం ఖాయమని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందే ఎన్టీ రామారావు. ఎన్డీఏ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. ఇప్పటికే సూపర్ 6 ప్రకటించాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా 10 పాయింట్స్ ఫార్ములా కూడా ప్రకటిస్తామని చంద్రబాబు వెల్లడించారు. తీసుకున్న నిర్ణయాలు బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజు నుంచి 30 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇసుక మొనోపలి చేసి ఇసుక మాఫియా తయారు చేసి 1000 రూపాయలు అమ్మే ట్రాక్టర్ ఇసుక 5000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇసుక అయిపోయిందనుకుంటే భారతీయ సిమెంట్ పెట్టి సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు. ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసి అని పెట్టి, ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా 1 రూపాయి ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పూర్తిగా నష్టపోయారు. మీ సమస్య మాకు అర్థమైంది, మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం. తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ, ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత, మా ఆలోచన. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
హలో ఏపీ, హలో ఏపీ, గట్టిగా చెప్పాలి మీరు. హలో ఏపీ. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి, నిద్ర లేస్తానే ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని తెలిపారు. అధికారం పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. 5 వ్యక్తులు 5 కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగలం సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురంధేశ్వరిపై బూతులు తిడతారని మండిపడ్డారు. ఏ ఒక్కరిని వదిలేదే లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, 5 ఏళ్లుగా వైసీపీ దాడులను తట్టుకొని నిలబడిన జన సైనికులు, వీర మహిళలను కలుపుకొని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని వివరించారు. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి. ధర్మం నిలబడాలన్నదే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనించాలని, పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని ఆయన వివరించారు. పెన్షన్ స్కీమ్ ని మీరు రద్దు చేస్తానని చెప్పారు, ఎందుకు రద్దు చేయలేదు? పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు, చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు? ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు. ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది. ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం, మర్చిపోకండి. పాపం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు వెనకేసుకొస్తా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు, సొంత చెల్లెళ్ళకే రక్షణ లేదు. సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా. 3000 మంది ఆడపడుచులు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులు ఇవ్వలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం, ఉపాధి కల్పించే ప్రభుత్వం, అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం. సిపిఎస్కి ఇందాక తణుకులో చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి, ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం, మాట్లాడతాం అసెంబ్లీలో. ఇంత వైసీపీ 151 మంది సభ్యులు, 30 పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు సమాధానం లేదు. నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో. మీరు ఊహించుకోండి, ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్, చక్కని డిబేట్స్, పరిష్కార మార్గాలు కూటమి ప్రభుత్వం రాగానే 2024 మే 14 నుంచి మనకు జూన్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం, బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు? ఒక సమస్య చెప్తే మేము ఒళ్ళొంచుకొని పనిచేస్తాం. మీరు ఒక సమస్యను మా దృష్టికి తీసుకొస్తే రోడ్ల మీదకి అహిర్నిశలు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు ఒక రకం అనుకుంటే పురంధేశ్వరి 100 రకాలు అని ఏపీ ఎన్డీపీ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి అని, వీర సవార్కర్ అంటే సునీల్ గవాస్కర్ అనుకుంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం ప్రదర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ సీఎం జగన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన పురంధేశ్వరి, మోసాలకు పాల్పడిన సుజనా చౌదరి, సీఎం రమేష్లపై ఎందుకు లేఖ రాయలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోసాని వాలంటీర్ల అంశాన్ని కూడా ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడ్చారని విమర్శించారు. వాలంటీర్లపై చంద్రబాబుకు కన్ను కుట్టిందని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆ మధ్య కన్నీళ్లు కార్చారని తెలిపారు. మగ వాలంటీర్లు ఇంట్లో ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి తలుపు కొడుతుంటారని, ఆ ఆడవాళ్లను మగ వాలంటీర్లు ఏం చేస్తారోనని చంద్రబాబు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లు అంటే
చంద్రబాబు దృష్టిలో గోతాలు మోసేవాళ్లని తెలిపారు. మగ వాలంటీర్లు నారా లోకేష్ లాగా తాగుబోతులు తిరుగుబోతులు కాదని అన్నారు. చంద్రబాబు లోకేష్ తీర్థయాత్రలకు వెళ్లాలని, ఏపీలో అందరూ సంతోషంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. చెప్పొచ్చుగా, ఏమండి మా మరిది స్టేల్ ఎప్పుడు నుంచో 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి స్టేల్ మీద బతుకుతున్నాడు, మరి ఇతను ఎందుకు మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడిని, మరి వాడిని కూడా పిలవండి సార్ అని ఎందుకు అనలేదు నువ్వు? సీఎం రమేష్ నీ కళ్ళ ముందేగా బీజేపీ జంపే వచ్చాడుగా మీ బీజేపీకి, అతని మీద మొన్న కేసులు ఉన్నాయిగా, ఎప్పుడెప్పుడో కేసులు ఉన్నాయి. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ లేనాళ్ళు, మరి సార్ ఇన్ని సంపాదిస్తున్నారు సార్, వీళ్ళందరూ తగ తినేస్తున్నారు అని వీళ్ళందరికమ్మా చీఫ్ జస్టిస్ చెప్పొచ్చుకమ్మా. ఓన్లీ జగన్ మీద ఎందుకు చెప్పావు? కుళ్ళు, ఏడుపు, మన కమ్మోడు కాదని. ఇతను ఇలాగుంటే ఇంకా మంచి పనులు చేస్తాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు, పెద్దోడైపోతాడు. మోడీని మించి వెళ్ళిపోతాడేమో, రేపు మోడీని మించి వెళ్ళిపోతాడేమో. అమ్మో ఎంబటే మా మరిది మళ్ళీ ఎట్లా సీఎం సీట్లో కూర్చోవాలని ఇతన్ని ఎలా నాశనం చేయాలో ఈమె అన్ని రకాలు. ఎక్కడ ఉండవు, చింతామణి ఒకటి, బాలనాగమ్మ, పల్నాటి యుద్ధం ఉండేది కొన్ని ఉంటాయి. పల్నాటి యుద్ధంలో విలనగా ఒక లేడీ ఉంటుంది, అలా దాపురించింది ఆంధ్రప్రదేశ్కి. అమ్మ పురంధేశ్వరి తల్లి, నువ్వు వైజాగ్లో నుంచి ఉంటే డిపాజిట్ కూడా రాలా నీకు, అది నీ కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో. కానీ కనీసం మనిషిగా బ్రతుకు. జగన్ని ఎక్కడెక్కడో అంటే సుప్రీంకోర్టు కంటే హైకోర్టుల కంటే నీకు ఎక్కువ తెలుసు అనమాట. అంటే ఇవన్నీ ఎవరు నీకు నేర్పిస్తున్నారు? ది గ్రేట్ చంద్రబాబు నాయుడు. అందుకని నేను ప్రజలకు చెప్తున్నాను, జయప్రద ఓ పెద్ద హీరో, ఆమె జీవితాన్ని నాశనం చేసి వదిలిపెట్టాడు. సేమ్ ది గ్రేట్ ఎన్టీ రామారావు గారు ఇల్లాలు, ఆ విల్లాలని బజారుకి పంపించాడు. ఈయన కాదు, ఈయన అంటున్నాడు కదా, జగన్ గారి ఈ ప్రభుత్వంలో ఆడవాళ్ళు ఇది వాలంటీర్లు లేడీసు అయిపోతారని. అసలు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు జయప్రద జీవితాన్ని నాశనం చేశావా? చంద్రబాబు లక్ష్మీ పార్వతి జీవితం నాశనం చేశావా? రే రామోజీరావు, అరే రామోజీరావు ఎందుకంటున్నానంటే ఆయన మాది చాలా క్లోజు, మేము తప్పేం లేదు, క్లోజు క్లాస్మేట్స్ లాగా అంత క్లోజ్ అనమాట. అరే రామోజీరావు, నీ వల్ల నువ్వు డైలీ పేపర్ మీద లక్ష్మీపార్వతి దుష్టశక్తి అని ఆమె జీవితం నాశనం చేశావా? నెక్స్ట్ ఉన్నాడు రాధాకృష్ణ, కిలాడి రాధాకృష్ణ లైవ్లో 70 ఏళ్ల ఆడదాన్ని 30 ఏళ్ళు 70 ఏళ్ళు ఆడదంటే ఎవరు? లక్ష్మీపార్వతి గారు, ది గ్రేట్ ఎన్టీ రామారావు గారి ఇల్లాలు. ఆ ఇల్లాలని ఒక 30 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చేసి ఈ 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు 30 ఏళ్ల కుర్రోడిని లక్ష్మీపార్వతి గారు లవ్ చేస్తున్నారంట అని వాడు రాస్కెల్ రాధాకృష్ణ గారు లైవ్ లో పెట్టాడు. ఇంకోనాడు ఇక్కడ TV5 అనేవాడు, వాడు ఇదే లక్ష్మీపార్వతి గారిని ఇదే వేశ్య అని చెప్పేసి వాడు 1 అవర్ లైవ్. ఈ వదలు ఇల్లే కాదు. ఇబ్రహీంపట్నం గ్రామీణ మండలం తుమ్మలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 3 గాయపడ్డారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామీణ మండలం కాచవరం శ్రీవారి సత్యనారాయణపురానికి చెందిన వి నరసింహారావు రెండో కుమారుడు గోపీనాథ్ కు రాయపాడుకు చెందిన వాసవితో ఇటీవల వివాహమైంది. రాయనపాడులోని పెళ్లి కుమార్తె ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు కారులో స్వగ్రామమైన సత్యనారాయణపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో తుమ్మలపాలెం వద్ద వెనుక నుంచి వస్తున్న కారు వీరి కారును ఢీకొంది. దీంతో అదుపు తప్పిన కారు డివైడర్కు ఢీకొని రహదారి పక్కన పొలాల్లోకి తీసుకెళ్లింది. దీంతో నరసింహారావు, ఆయన పెద్ద కుమారుడు నరేంద్ర, పెద్ద కోడలు సంకీర్తనలు గాయపడ్డారు. నూతన వధూవరులకు ఎటువంటి గాయాలు కాలేదు. సకాలంలో తుమ్మలపాలెం గ్రామస్తులు స్పందించి కారులో నుంచి క్షతగాత్రులను బయటకు తీసి 108 వాహనం ద్వారా గొల్లపూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా భరోసా కల్పిస్తున్నామని పశ్చిమ సబ్ డివిజన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. మండల పరిధిలో జూపూడి, శివారు కిలేశ్వరం గ్రామాల్లో సివిల్, ఏఆర్, పారామిలిటరీ బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. ఈ కవాతులో సిఐ సత్యనారాయణ, ఎస్ఐ పాపారావు సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసిన అట్టి వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకునబడను. మన జూపూడి గ్రామ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, వచ్చే సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని మనకు తోడుగా ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, వచ్చే సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని మనకు తోడుగా ఎన్నికలు సజావుగా జరుగుటకు సెంట్రల్ నుండి పార్లమెంటరీ ఫోర్స్ అందుబాటులో ఉన్నది. మీరు ధైర్యంగా ఇలాంటి ప్రలోభాలకు వెళ్ళకుండా మీరు మీ యొక్క ఓటును ధైర్యంగా ఉపయోగించుకోండి. ఎవరైనా ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించిన ఓటర్లను ప్రలోభాలకు గుర్తించిన ప్రజాతమైన పోలీసు ఆటంకం కలిగించిన అసాంఘిక కార్యక్రమాలు చేసిన ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో మా సిపి గారైన శ్రీ క్రాంతి రాణా టాటా గారి ఆదేశాల మేరకు ఈరోజు కీలేశ్వరం, జూపూడి గ్రామాల్లో పారామిలిటరీ దళాలు, అదే రకంగా సివిల్ పోలీసులతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. మెయిన్ ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, దళాలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. మీరంతా ప్రశాంతంగా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా పీస్ఫుల్గా మీ ఓటు హక్కును సద్వినియోగపరచుకోవచ్చు. దీనికి మేమంతా కూడా అండగా ఉన్నామని చెప్పాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశాంతంగా వారి వారి ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. రాజధానిని ఎందుకు 3 ముక్కలు చేస్తున్నారో చెప్పగలరా అని నిలదీశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఎన్నో విషయాల్లో విధానపరమైన లోపాల వల్ల వైసీపీ ప్రభుత్వం పాలనను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. సంక్షేమంతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎన్డీఏ కూటమితోనే సాధ్యమన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారని, భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని మండిపడ్డారు. రాజధానిని ఎందుకు 3 ముక్కలు చేస్తున్నారనటానికి సరైన కారణం లేదన్నారు. కర్నూలు, విశాఖపట్నంను అభివృద్ధి చేస్తామన్న మీకు ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ఎన్టీటీపీఎస్ కార్మికుల క్రమబద్ధీకరణపై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావటం లేదన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా ఉండటంతో ఒకవేళ పరిశ్రమలు పెట్టినప్పటికీ నష్టాలతో మూతపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఏపీకి పెట్టుబడులు లేవన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత పెరిగిపోయిందన్నారు. మద్యం, నాసిరకం బ్రాండ్లను ప్రజలకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమిని గెలిపించడానికి ప్రతి కార్మికుడు యుద్ధంలో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉండాలి? ఇప్పుడు అసంఘటిత రంగంలో బోల్డంత మంది కార్మికులు ఉన్నారు. ఇసుక పాలసీ నువ్వు తీసుకొచ్చావా, శాసనసభ్యులు మేము తీసుకొచ్చావా, లేకపోతే ఇంకెవరన్నా చేశారా? ముందు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కుడి చేతితో చేస్తే ఆయన ఎడం చేతితో చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎడం చేతి ఏదైనా చేసే పని ఉంటే ఈయన కుడి చేతితో గ్యారెంటీ చేసినట్టు కనపడతా ఉన్నారు. అది ఆయన మానసిక ధోరణి, దురదృష్టకరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా ఇచ్చారు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఎవడో కలకత్తా వాడని ఒకసారి పేరు, ఎవడో చెన్నై అయినాడు ఇంకోసారి పేరు. కానీ నిజం ఏంటంటే అది తాడేపల్లి నుంచి ఈ రాష్ట్రం అంతా మనకి స్వాతంత్రం వచ్చాక ముఖ్యమంత్రులు ఎవరు ఇసుక నేరుగా అమ్మలా. దానికి డైరెక్ట్ గా అమ్మటం బాగోదు కాబట్టి ఒక కలకత్తా కంపెనీయో లేదా ఒక చెన్నై కంపెనీయో పేరు పెట్టి పాలసీని అటు నుంచి ఇటు మార్చాలి. కాబట్టి మొదట కొన్ని మాసాల పాటు అసలు ఇసుకే లేకుండా చేసి ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని కుదేలు చేసి దాని మీద ఆధారపడ్డ అనుబంధ రంగాలు మొత్తం ఆ కార్మికులందరూ బజార్ను పడి నానా బాధలు పడి ఎక్కడి దాకా ఎందుకు మన ఇబ్రహీంపట్నంలో ఉన్న పల్లెకారులు దశాబ్దాలుగా ఆ నదిని నమ్ముకొని ఆ ఇసుకని నమ్ముకొని ఆ ప్రకృతి మీద ఆధారపడి జీవించే వాళ్ళ జీవనాన్ని వాళ్ళు పొట్టగొట్టి, అట్లాగే ఇంకా మనం చెప్పుకోవచ్చు మద్యం పాలసీ. మనకు తెలిసినంత కాలం నుంచి షాపులు ప్రభుత్వం ఆక్షన్ చేస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఎవరు తీసుకుంటారు. ఆ నిర్దిష్ట కాల వ్యవధికి సంవత్సరమో 2 ఏళ్ళు ఆ పాట ప్రకారం వాళ్ళు అమ్ముకోవటం, తర్వాత మళ్ళీ చేయటం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అదే పాలసీని అనుసరించి చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం నుంచి అమ్ముతా నేరుగా షాపులు ఆ పేరు పెట్టి మనం మద్యంతో డిస్టిలరీల నుంచి 18 రూపాయలు 20 రూపాయలకు ఒక సీసా కొంటుంది ప్రభుత్వం కొనేది కేవలం 20 రూపాయలే. దానికి మన రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలన్నీ కలిపి దాని 100, 120, 150, 180 అమ్ముద్ది. అమ్మేటప్పుడు 3 లారీలు వస్తే 2 లారీలు ప్రభుత్వ ఖాతాలో వస్తాయి, ఒక లారీ ఏమో పార్టీ ఖాతాలో వస్తుంది. నేరుగా షాపులు అమ్ముతారు. ఇక్కడ షాపుల్లో బిల్లుతో పర్లేదు కదా. ప్రభుత్వానికి కట్టేది 150 రూపాయలు పన్నుంటే ఇక్కడ కట్టే 150 రూపాయల పన్ను 3వ లారీది పార్టీ ఖాతాలోకి వెళ్ళటం. ఈ రకంగా వేల కోట్లు వెనకేసుకొని ఈ రోజున వాళ్ళకి ఎదురు తిరిగిన వాళ్ళని నాకే టికెట్ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నన్ను లోపలికి పిలిచి నువ్వే పోటీ చేస్తున్నావు, నువ్వేదో 1 సంవత్సరం బట్టి పార్టీకి దూరంగా ఉంటున్నావు, అవన్నీ మానే, భవిష్యత్తులో నీకు ఆ ఇబ్బందులు లేకుండా నేను చూస్తా, నీకు అన్ని వనరులు సమకూరుస్తా, నువ్వే వెళ్ళి పోటీ చేయని చెప్పారు. కానీ మీరు మాట తప్పి మడమ తప్పిన తర్వాత మీ పాటలో నేను ఎందుకు నడవాలి? రాజధానిని 3 ముక్కలు చేసి ప్రాంతంలో పనులు చేస్తున్న వాళ్ళందరికీ అన్యాయం చేశారు. ఏ ఊర్లో పోయినా కూడా సెంట్రింగ్ కార్మికులు రోజు పొద్దున్నే ఒక ఏస్ ఆటో పెట్టుకొని విజయవాడకో లేదా అమరావతికో బయలుదేరే వాళ్ళు, వాళ్ళకి భుక్తి లేకుండా చేశారు, వాళ్ళకి పని లేకుండా చేశారు. అట్లాగే VTPS కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మాట చెప్పారు, ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ ప్రాంతం చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తా ఉన్నారు, చేయలేదు, మాట తప్పారు. అలాగే కేవలం అమ్మఒళ్ళు, చేయూతలు, ఆసరాలు, తాయిలాలు, ఈ తాయిలాలు ఇచ్చి ఆయన మళ్ళీ ఎన్నికవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. మైలవరం నియోజకవర్గంలోని డౌన్ సెంటర్ లో గల ఈద్గా నందు పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని జరిగిన ప్రత్యేక ప్రార్థనలో మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం మత పెద్దలను, ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అల్లా దీవెనలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు ఎంతో అభిమానంతో స్వాగతించి తన కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. बहुत मेहनत करे मस्जिद के लिए, या 1700 भी आओ भाई जरा करेगा काम है फोन करेंगे क्या जी 1700 भी 1700 भी आ सकते हैं। हां किरण कुमार ने खिलाया है। శుభాకాంక్షలు పేరు పేరున అందరికీ కూడా సలాంలే. వచ్చిందా పాయింట్ అక్కడ ముస్లిం హిందూ బాయ్ అని గత తరతరాల నుంచి కూడా మనంతా కూడా రంజాన్ పండుగ అంటే ఒక చారిత్రకమైంది. అదేవిధంగా హిందువులకి సంక్రాంతి అంటే ఒక చారిత్రకమైంది. ఈ 2 పండుగలు కూడా హిందూ ముస్లిమ్స్ 30 రోజుల పాటు ఉపవాసాలు చేస్తూ ప్రతి ఒక్క రోజు కూడా మహోన్నతమైన పొద్దున్నే ఉదయంతో లేచి ఆ అల్లాహ్ను తలుచుకొని మళ్ళీ ఉదయించాక సూర్యుడు మళ్ళీ ఆ అల్లాహ్ను తలుచుకొని అందరం కూడా మసీదుకి వెళ్ళి
13-14 గంటలు సుమారు టైం ఉంటుంది అనుకుంటా. ఏమి తినకుండా ఏమి తాకకుండా ఉండడం అనేది ఒక అల్లా ఒక దయ వాస్తవం. అయితే అందరూ కూడా అల్లా దీనిలో మనందరికీ కూడా మళ్ళీ రంజాన్ దాకా మనందరికీ ఆయన ఆశీస్సులు ఉండాలని పేరున కోరుకుంటూ సెలవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరముల పరిపాలనలో మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారని, దారిద్ర్యపు స్థితికి తీసుకొచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నగరంలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనే లక్ష్యంతో ఇండియా కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సిపిఐ 5 సభ్యులతో మేనిఫెస్టోను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మేనిఫెస్టోను తయారు చేశామని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దేశంలో ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల్లో ఏ ఒక్కదాన్ని అమలు పరిచిన పాపాన పోలేదు. పైగా దేశాన్ని అప్పుల పాలు చేశాడు, ఆర్థికంగా దివాళా తీయించాడు. 2014 నాటికి భారతదేశానికి 55 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఇవాళ 205 లక్షల కోట్ల రూపాయలకు అప్పు పెరిగింది. పోనీ దేశంలో అభివృద్ధి ఏమైనా చేశాడా? ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏమైనా కట్టాడా? ఎక్కడ అభివృద్ధి కనపడంలే. ఎవరో అంబానీలు, అదానీలు, టాటాలు, బిర్లాలు వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కార్పొరేట్లు లబ్ధి పొందుతూ ఉన్నారు తప్ప సాధారణ ప్రజల యొక్క మేలు చేయడం. పైగా ఇవాళ రైతాంగం అంతా కూడా దివాళా తీస్తే స్వామినాథన్ సిఫార్సులు అమలు చేసి అధికారం లేకొచ్చి అవి వాగ్దానం చేశాడు, అధికారానికి వచ్చాడు, అమలు చేయలే. ఇప్పుడు దాని గురించి మాట్లాడంలే. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడంలే. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తాను అధికారం లేకొచ్చి ఏనాడు కూడా ఆ మాటే మాట్లాడంలే. ఈ 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారో కూడా ప్రజలకు చెప్పడం లేదు. ధరలు పెరిగిపోయినా మాట్లాడు. కాబట్టి మౌలిక సమస్యలు భారతదేశంలో ఏవైతే ఉన్నాయో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయారు. సింగ్నగర్ 58వ డివిజన్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను సుందరవనంగా మార్చడంతో పాటు రోడ్లు, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, యూసీడీ లైన్లు వంటి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించిన గొప్ప ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. 58వ డివిజన్లో బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తే అందులో ప్రధానంగా ఈ 58వ డివిజన్ ఓ మోడల్ డివిజన్ గా రూపాంతరం చెందిందన్నారు. ఇక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర శివారు ప్రాంతాలుగా పేరొందిన నందమూరి నగర్, భారతమాత మందిరం రోడ్, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక కాలనీ, కనకదుర్గ నగర్, ఇంద్రానాయక్ నగర్, సన్సిటీ కాలనీ తదితర ప్రాంతాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్, అవుతు శ్రీనివాస్ రెడ్డి, వరలక్ష్మి, శోభన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో మరి పర్యటించడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే జగనన్న గెలుపు ఎక్కడో లేదు, మరి 58వ డివిజన్లో ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంటికి గుమ్మంకి నేరుగా వెళ్ళినవి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, లేకపోతే నేను ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారాగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించారు. ఇళ్ళు లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే మరి మాకు జగనన్న వచ్చిన తర్వాత ఇళ్ళు ఇచ్చారని చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం. ఇంతకన్నా ప్రభుత్వం నుంచి మేమేం కోరుకోవాలనేటువంటిది సంకేతాలు ఇస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 58వ డివిజన్లోనే గతంలో మరి నేను కార్పొరేటర్గా అయిన తర్వాత సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులతో మరి ఈ డివిజన్ని డెవలప్మెంట్ చేసాం. మరి దానిలో భాగంగానే అనేక రకాలైనటువంటి రోడ్లు, ఎందుకంటే కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం ఏదైతే తోటవారి వీధి కావచ్చు, నందమూరి నగర్ కావచ్చు, భర్తమాత కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని
విజయవాడలో చేరువుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతం అనేటువంటి దాన్ని మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నారు. దాని మూలాన్ని ఇంకా కొంచెం పనులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వెల్లంపల్లి శ్రీనివాసరావును గెలిపించాలని సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అల్లుడు మంచుకొండ చక్రవర్తి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం 63వ డివిజన్ ఎన్ఐజీ ఉడా కాలనీ 1-2లలో చక్రవర్తి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్లను పంపిణీ చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాసులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ పర్యటనలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ సెక్రటరీ మేడా రమేష్, డివిజన్ కోఆర్డినేటర్ పసుపులేటి యేసు, పార్టీ నాయకులు మోదుకుల గణేష్, సిహెచ్ రవి పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 24వ డివిజన్ అనిత రమేష్ గారితో ఈరోజు ఇక్కడ స్థానికంగా పర్యటించడం జరుగుతుంది. అలాగే వారితో పాటుగా పార్టీ కార్యకర్తలతోటి ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈరోజు 24వ డివిజన్ గిరిపురం ఏరియాలో ఈరోజు మేమందరం కలిసి పర్యటించడం జరుగుతుంది. అలాగే చూసినట్టయితే ఇక్కడ ప్రతి గడపలో కూడా వన్ సైడెడ్గా ఏ ఒక్కరు కూడా వేరే పార్టీకి మేము ఓటేసే పరిస్థితి లేదు, తప్పకుండా జగన్ గారికి మాత్రమే మేము ఓటేస్తాము. ఎందుకని అడిగితే వారు చెప్పేది ఒకటే, మేము అడగకుండానే మా అందరికీ సంక్షేమం వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మా ఇంటికే సంక్షేమం వస్తుంది. కాకపోతే జరిగిన గత 10 రోజుల్లో జరుగుతున్న పరిణామాలతో వారు చాలా దిగ్భ్రాంతికి వారు గురయ్యారు. వారు ఇక్కడి నుంచి వారికి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు ఇంటికి రావట్లేదనే ఒక వారి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షను ఇప్పుడు వారికి రావట్లేదని తప్పకుండా వారు బాధపడుతున్నారు. అలాగే మేము వారికి భరోసా ఇచ్చాము, ఇక నుంచి జగనన్న ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్ వారు గడప తొక్కుతారు, అలాగే వారికి పెన్షన్ అందిస్తారనే ఒక భరోసాను మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయాన్ని కాంక్షిస్తూ నేను ఇక్కడ వారి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే వారు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారు, ఇదే డివిజన్లో వారు పర్యటించినప్పుడు చిన్న చిన్న సమస్యలను వారు తెలుసుకొని వెంటనే వాటన్నిటిని పరిష్కరించి ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు వారి సహాయంతో తప్పకుండా వారు కంప్లీట్గా ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేశారు. పెద్ద ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఎలక్షన్ తర్వాత వాటిని ఫస్ట్ వచ్చిన వెంటనే వాటిని తప్పకుండా వారు క్లియర్ చేస్తారని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు. దానికి ఇక్కడ ప్రజలు కూడా అంగీకరించారు. అలాగే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోయే 175 నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గంగా ఇక్కడ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నిలుస్తుంది. అలాగే అత్యధిక మెజారిటీతో ఈరోజు గిరిపురం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అధికారాన్ని కట్టబడుతున్నారు. వన్ టౌన్ చిట్టినగర్లోని శ్రీ చైతన్య ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సందడి చేశారు. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నందుకు గాను వీరిని గ్రాడ్యుయేట్స్గా అలంకరించి ప్రశంసా పత్రాన్ని, బంగారు పథకాలను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కె సునీత మాట్లాడుతూ చిన్నారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధిస్తూ మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతులను పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కె సునీత మాట్లాడుతూ చిన్నారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధిస్తూ మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతులను పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులను సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Srividhi, fourth rank. Snehansha, fourth rank.
Congratulations, my dear toppers. Next section, Supraja first rank, Yodita first rank. Participate in this వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 10,000 చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని, అతని మోసపు మాటలను నమ్మవద్దని మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు అన్నారు. జూన్ 4న జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, వాలంటీర్లు మళ్లీ ప్రజలతో మమేకమై సేవలు అందిస్తారని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు గొల్లపూడి పంచాయతీ పరిధిలోని దర్గా దళితవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు పర్యటించారు. ఈ నేపథ్యంలో హారతులిచ్చి స్వాగతం పలికిన మహిళలు తమ మంచినీటి కొరత తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గొల్లపూడి సాయిపురం కాలనీలో నూతనంగా వాటర్ ఫిల్టర్ బెడ్ నిర్మిస్తున్నామని, త్వరలో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తిరుపతిరావు వారికి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ నిర్మించి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లందరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి పేదల పక్షపాతి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన తాము జగనన్ననే మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని స్థానికులు ముక్తకంఠంతో చెబుతున్నారని అన్నారు. ముఖ్యంగా తమ సొంతింటి కల నెరవేర్చిన జగనన్న ప్రభుత్వాన్ని కాకుండా మరొకరిని గెలిపించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారన్నారు. గోనె సంచులు మోస్తున్నారని, చంద్రబాబు ఉమెన్ ట్రాఫింగ్ కు పాల్పడుతున్నారని, పవన్ కళ్యాణ్ ఇలా అనేక అసత్య ఆరోపణలతో మానసిక క్షోభకి గురి చేసిన వారిని వాలంటీర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు అతని దత్తపుత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి తిరుగుబాటు చేయడంతో వారికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందని, దానిపై ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకపోస్తూ కొత్త రాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంకటరావు యాదవ్, గొల్లపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో జరిగినట్టు అందరు పేద ప్రజలందరూ కూడా చెప్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా మా ఇంటికి వచ్చినవి కూడా గడపకి వెళ్తే కూడా వాళ్ళు ఆనందంగా కళ్ళల్లో సంతోషాన్ని చూస్తున్నాం. మేము వాళ్ళ మాటల్లో ప్రేమ చూస్తున్నాం. ఇవన్నీ కూడా జగనన్న మమ్మల్ని దమ్ముగా ధైర్యంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి సరే ఓటు అడగమని మమ్మల్ని ఎందుకు చెప్పాడో చూస్తూ ఉన్నాం. మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక పథకం అనేది ప్రతి ఒక్క గడపకి వెళ్ళింది. ప్రతి ఒక్క గడప కూడా జగనన్న రేపు 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. జగనన్న గెలుపు కోసమే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ మైలవరం గంట మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా భారీ మెజారిటీతో మేము ఎగరైపోతున్నాం. జగనన్నని అదేవిధంగా 175 నియోజకవర్గాలు కూడా విజయపేటగా ఎగరేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు. వైకాపాలో తనకు జరిగిన అన్యాయాలు, అవమానాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వైకాపా నాయకుడు దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ప్రకటించారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారందరికీ పదవీ కాలం పొడిగించి తనకు పొడిగించకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. 2014లో వైకాపాలో చేరిన తనకు 2020లో దుర్గగుడి చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. చైర్మన్ గా 2 ఏళ్లు పనిచేశానని, కరోనా విపత్తుతో కొంత అభివృద్ధి చేయలేకపోవడంతో మరో 2 ఏళ్లు పొడిగించాలని కోరిన వైకాపా అధిష్టానం పట్టించుకోలేదని విమర్శించారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారందరికీ పదవీ కాలం పొడిగించి తనకు పొడిగించకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తనకు సహకరించకపోవడం వల్లే పదవీ కాలం పొడిగించలేదని ఆరోపించారు. నగరాల కులానికి చెందిన తనకు పశ్చిమ ఎమ్మెల్యే సీట్ విషయంలోనే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని ఇప్పటి వరకు తనను ప్రచారానికి రమ్మని పిలవలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉంటూనే ప్రజాసేవ చేస్తానని భాజపాలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా
విజయవాడ నగరంకి పనిచేస్తున్న రోజుల నుండి 1989 నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి ఒక తలంపుతో ఆనాడు కాంగ్రెస్ టికెట్ని ఆశించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల మరి మాకు ఇవ్వలేకపోయినప్పటికీ 2009లో రాజశేఖర రెడ్డి గారు నాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ని కేటాయించడం జరిగింది. అప్పుడు నేను విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి రోజులు. అలాగే ఒక బీసీకి సంబంధించినటువంటి వాడిని, నగరాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని సుదీర్ఘకాలం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కడకి కొండ చివరినున్నటువంటి ఇంటి వరకు కూడా అనేక రకాలుగా కార్యక్రమాల్లో తిరిగినటువంటి వ్యక్తిని, అందరితో అన్ని కులాలతో కూడా మమేకమై అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి తలంపుతో చేసినప్పటికీ 2009లో అప్పుడున్నటువంటి కారణాల వల్ల నాకు కాకుండా మల్లికా బేగానికి సీట్ ఇవ్వడం జరిగింది. అదే టైంలో పీఆర్పీలో నాకు టికెట్ ఇస్తామని చెప్పని మరి వంగవీటి రాధా గారు నన్ను పిలిచినప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వదిలేడానికి ఇష్టం లేనటువంటి వ్యక్తిగా ఈ నగరంలో ఉంటూ 2005 మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి నా అధ్యక్షతను పనిచేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాన గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండుగ రంజాన్ అని వ్యాఖ్య. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన జగన్. సీఎం జగన్ ను ఓడించడానికి మేము సిద్ధమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్. సైకిల్ స్పీడ్ ను వైసీపీ అడ్డుకోలేదని వ్యాఖ్య. 3 పార్టీల కలయిక అన్స్టాపబుల్ బాబు వెల్లడి. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక 5గురి చేతిలో రాష్ట్రం నలిగిపోతుందని విమర్శ. అధికారం పెత్తనమంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజం. చంద్రబాబు ఒక రకమైతే పురంధేశ్వరి 100 రకాలు అన్న ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి. బీజేపీలో ఉంటూ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలియని వ్యక్తి పురంధేశ్వరి అని విమర్శ. వీర సవార్కర్ అంటే సునీల్ గవాస్కర్ అంటున్నారేమో అని పోసాని వ్యంగ్యం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.